హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: యూనిఫామ్ సివిల్ కోడ్, యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్, పద్మా అవార్డ్స్, ఫ్లోరసీన్ oceanic missile deaths caused by lightning have been consistently rising. సో ఫస్ట్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా మనకి అస్సాం గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక బిల్ దాట్ ఈస్ అస్సాం స్టేట్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందుకే మనకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అండ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ అండ్ లీగల్ ప్రావిజన్స్ ఇలాంటివి మనం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుసుకోవాలన్నమాట. అసలు ఫస్ట్ మనకి ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్? సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మనకి ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ ఉంటాయి కదా సొసైటీలో, పబ్లిక్కి సంబంధించిన సివిల్ మ్యాటర్స్, సిటిజన్కి సంబంధించిన సివిల్ మ్యాటర్స్ లైక్ పెళ్ళి, డివోర్స్, అలాగే అడాప్షన్, ఇన్హెరిటెన్స్, ఇలాంటివన్నీ సివిల్ మ్యాటర్స్ అంటారు అన్నమాట. సో వీటన్నిటికీ కలిపి ఒక్కటే యూనిఫామ్గా ఒక లా ఉంటే దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. ఉదాహరణకి మనకి ప్రస్తుతానికి మ్యారేజ్ దీన్ని రెగ్యులేట్ చేయడానికి వేరు రిలీజన్స్ ప్రకారం వేరు లాస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్. దీని ప్రకారం మ్యారేజెస్ విత్ రెస్పెక్ట్ టు హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిఖ్స్, ఈ రిలీజన్ సంబంధించి మ్యారేజ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇండియన్ క్రిస్టియన్ యాక్ట్, ఓకే. సో ఇది ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ గురించి రెగ్యులేట్ చేస్తుంది. అలాగే పార్సీ మ్యారేజ్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా యాక్ట్. సో ఇలా ఏంటంటే ప్రతి రిలీజన్కి సో దానికి తగ్గట్టు మ్యారేజ్ అన్నది రెగ్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా మనకి ప్రతి రిలీజన్కి వేరు ఉండడం కన్నా సో సివిల్ మ్యాటర్స్ సంబంధించి అంతా కలిపి ఒకే పర్టికులర్ లా రూపంలో ఉంటే బాగుంటుందని మనకి ముఖ్యంగా నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రమోట్ చేయడానికి ఇది ఒక మెషర్గా పనికొస్తుంది, ఆర్ యూనిఫామిటీని ప్రమోట్ చేయడానికి ఒక మెషర్గా పనికొస్తుంది అని చెప్పి మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది అన్నమాట. సో మనం ఇది చూద్దాం ఒకసారి. యూనిఫామ్ సివిల్ కోడ్ రిఫర్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ వన్ లా ఫర్ ద ఎంటైర్ కంట్రీ అప్లికబుల్ టు ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ దర్ పర్సనల్ మ్యాటర్స్ సచ్ యాజ్ మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్, ఎక్సెట్రా, to replace the existing diverse personal laws that vary based on religious affiliations. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక యూనిఫామిటీ తీసుకురావడానికి మొత్తం ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరికీ సివిల్ మ్యాటర్స్ సంబంధించి కామన్ లా ఉండేటట్టు ఉంటే దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. మనకి దీనికి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 44 దీని గురించి ప్రస్తావిస్తుందన్నమాట. ఆర్టికల్ 44 అన్నది మనకి పార్ట్ 4లో ఉంది. అండ్ పార్ట్ 4 అన్నది మనకి డిపిఎస్పీస్ గురించి మాట్లాడుతుంది, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నమాట. సో మనకి యూసీసీ గురించి మనకి ఆర్టికల్ 44లో ఉంది. అండ్ ఈ 44 అన్నది పార్ట్ 4, అండ్ ఈ పార్ట్ 4 అన్నది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఉంటుందన్నమాట. అండ్ ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాబట్టి దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండ్ జస్టిసబుల్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా. అంటే ఒకవేళ లా మనకి చెయ్యాలి అని గ్యారంటీగా మనకి స్టేట్ మీద ఒత్తిడి ఉండదు. అండ్ ఒకవేళ అది ఫాలో అవ్వకపోతే నువ్వు ఇది ఫాలో అవ్వలేదు అని చెప్పి మనం కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉండదు అన్నమాట. ఎందుకంటే ఇవి మనకి డిపిఎస్పీస్ అన్నవి నాన్ ఎన్ఫోర్సబుల్ అండ్ జస్టిసబుల్ ఇన్ కోర్ట్. మనకి ఫండమెంటల్ రైట్స్లా కాదు అన్నమాట. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఇన్ కోర్ట్ అంటారు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సో యూసీసీ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఇప్పటి వరకు ఏమైనా యూసీసీ సంబంధించిన మెజర్స్ ఉన్నాయా అంటే మనకి ఉన్నాయి.
మనకి ఇండిపెండెన్స్ రాకముందు పోర్చుగీస్ అన్నది గోవా కంట్రోల్లో ఉంది కదా. సో అప్పటి నుంచి మనకి పోర్చుగీస్ సివిల్ కోడ్ ఆఫ్ 1867 అన్నది మనకి ఉంది మాట. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా గోవా డామ్ అండ్ డ్యూ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1962 పరంగా మనకి ఈ పర్టికులర్ సివిల్ కోడ్ అన్నది గోవాలో మనకి అమలు అవుతుంది. అలాగే రీసెంట్గా మనకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది తెచ్చుకుందన్నమాట. అలాగే మనకి రీసెంట్గా మళ్ళీ గుజరాత్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించిన బిల్ అన్నది వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది, అస్సాం లాగే అన్నమాట. సో అసలు స్టేట్స్కి ఏం పవర్ ఉంది ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ చేయడానికి అంటే, మనకి ఈ మ్యారేజ్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్స్ ఇవన్నీ ఏంటంటే కాంకరెంట్ లిస్ట్లోకి వస్తాయి అన్నమాట. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిస్టులు ఉంటాయి కదా, మనకి 7th షెడ్యూల్లో చెప్తారు స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అని చెప్పి. సో మనకి ఇది కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది. కాంకరెంట్ లిస్ట్లో ఏంటంటే మనకి సెంటర్ అండ్ స్టేట్ కూడా ఇద్దరు కలిసి లా మేకింగ్ పవర్ ఇద్దరికీ ఉంటుందన్నమాట. సో ఒకే విషయం మీద ఇద్దరు లా చేస్తే అప్పుడు సెంట్రల్ లా అన్నది ప్రివీల్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అండర్ ఆర్టికల్ 254 ఇఫ్ అ స్టేట్ లా కాన్ఫ్లిక్ట్స్ విత్ ద సెంట్రల్ లా ప్రివీల్స్ అన్లెస్ ద స్టేట్ లా రిసీవ్స్ ప్రెసిడెంట్ అసెంట్. ఓకే. సో మనకి రెండు కాన్ఫ్లిక్టింగ్ ఒకే మ్యాటర్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనే మ్యాటర్ మీద ఇద్దరు స్టేట్ లా ఉంది, సెంట్రల్ లా ఉంది అని దాన్ని కాన్ఫ్లిక్టింగ్గా ఉంటే సెంటర్ ఏది తయారు చేసిందో ఆ లా అన్నది అప్లై అవుతుంది. ఒకవేళ మనకి స్టేట్ లా అప్లై అవ్వాలంటే ప్రెసిడెంట్ అసెంట్ అయితే తెచ్చుకోవాలన్నమాట. సో ఇది ఎక్కడ చెప్పింది మనకి కాన్స్టిట్యూషనల్లో ఆర్టికల్ 254లో ఇది ప్రస్తావించబడింది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్స్. సో ఇది మనకి న్యూస్లో ఉంది అన్నమాట. సో యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్స్ ఆర్ ఆపరేషన్స్ deployed by United Nations to maintain international peace and security in conflict affected regions. సో మనకి యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్స్ అన్నవి మనకి ఆర్మీ, మిలిటరీ ఆఫీసర్స్ మనకి ఆల్ ఓవర్ కంట్రీస్ నుంచి వాళ్ళు వాలంటీర్గా వెళ్ళి యునైటెడ్ నేషన్స్ పీస్ మేకింగ్ మిషన్స్లో పార్ట్గా మనకి ఎక్కడ మనకి మిగతా కంట్రీస్లో గొడవలు ఎక్కడ అవుతున్నాయో, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ అవుతుందో అక్కడ వాళ్ళు స్టేషన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ పర్టికులర్ పీస్ మిషన్స్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడానికి ఈ మిషన్స్ అన్నవి ఉంటాయి. ఈ మిషన్స్ అన్నవి మనకి యునైటెడ్ నేషన్స్ పంపిస్తుంది. ద ఫస్ట్ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1948 టు అబ్జర్వ్ ద సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ద అరబ్ కంట్రీస్. సో ఫస్ట్ టైం మనకి ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్ అన్నది 1948లో ఉంది. అండ్ అది ఏ రెండు కంట్రీస్ మధ్య అంటే ఏదైనా కంట్రీస్లో కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు పీస్ కీపింగ్ మిషన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అది ఇజ్రాయెల్ అండ్ అరబ్ కంట్రీస్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉన్న సమయంలో ఈ పీస్ కీపింగ్ మిషన్ అనేది ఫస్ట్ టైం మనకి ఏర్పడి వెళ్ళిందన్నమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ టాస్క్డ్ బై యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో మనకి యుఎన్ని రన్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ ఏంటి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. దీని మెయిన్ పని ఏంటి, టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ స్టెబిలిటీ. దానిలో భాగంగానే మనకి ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిలే మనకి ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్స్ని పంపిస్తూ ఉంటుందన్నమాట. సో యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్స్లో మనకి 15 మెంబర్స్ ఉంటారు. అందులో 10 మెంబర్స్ ఏంటంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్ అండ్ 5 నుంచి పర్మనెంట్ మెంబర్స్. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్కి వీటో పవర్ ఉంటుంది. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మనకి యుఎన్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కలెక్టివ్ సెక్యూరిటీ అండ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ కాన్ఫ్లిక్ట్, ప్రొటెక్ట్ సివిలియన్స్, సపోర్ట్ పొలిటికల్ ప్రాసెస్ అండ్ అసిస్ట్ కంట్రీస్ ఇన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ టు పీస్. సో వీటి మ్యాండేట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ప్లేస్లో వేస్తున్నప్పుడు ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్స్ ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ జోన్లో ముఖ్యంగా అక్కడున్న సిటిజన్స్ని ప్రమాదాల నుంచి కాపాడడంలోని, అలాగే అక్కడ పీస్ని ప్రమోట్ చేయడానికి, స్టెబిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ అలాగే ఆ సీజ్ ఫైర్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూడడానికి ఇలాంటి ముఖ్యమైన పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంతవరకు మనకి ఫేమస్గా అయిన పీస్ కీపింగ్ మిషన్స్ ఇవి. యునైటెడ్ నేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ హతి.
సో ఇది మనకి 2004 to 2017లో ఉంది. అలాగే యునైటెడ్ నేషన్ మిషన్ ఆఫ్ సపోర్ట్ ఇన్ ఈస్ట్ టైమర్ ఇది ఏంటంటే మనకి 2002 to 2005లో ఉంది. సో స్టెబిలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద ఈస్ట్ టైమర్ ఈ ప్లేస్లో మనకి ఈ మిషన్ని పంపించడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ లైబేరియా, సో ఇది కూడా మనకి 2003 to 2018 వరకు ఇక్కడ ఈ మిషన్ ఆపరేషన్ అన్నది జరిగింది అన్నమాట. అలాగే మనకి యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అండ్ చాంద్ ఇది 2007 నుంచి 2010 వరకు ఉంది. అండ్ అలాగే యునైటెడ్ నేషన్ మిలిటరీ అబ్జర్వేషన్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇది మనకి సిన్స్ 1949 దగ్గర నుంచి ఉందన్నమాట. ఇది ముఖ్యంగా దేని గురించి అంటే మానిటర్స్ ద సీజ్ ఫైర్ సిచ్యువేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో మనకి ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ అన్నది స్టేషన్ అయి ఉంటారన్నమాట. సో యుగండా బికేమ్ ద టాప్ కాంట్రిబ్యూటర్ టు ద మిలిటరీ పర్సనల్. చెప్పాను కదా ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్లో మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారు, వివిధ కంట్రీస్ నుంచి వాలంటీర్గా వస్తారన్నమాట. సో ఇండియా కూడా మనకి పంపిస్తూ ఉంటారు. సో అలాగా మనకి యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో ఆర్ మిషన్స్లో ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ వాలంటీర్స్ వెళ్ళారంటే మనకి యుగాండా నుంచి వెళ్ళారు, తర్వాత నేపాల్, తర్వాత బంగ్లాదేశ్ అండ్ 4th ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ డీటెయిల్ అన్నది గుర్తుంచుకోవాలన్నమాట. యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1988. సో ఈ యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఈ మెషర్కి ముఖ్యంగా మనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది 1988లో. ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎన్ పీస్ కీపింగ్, సో ఏ ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేస్తుంది, కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్. సో పీస్ కీపింగ్ ఫోర్స్ అక్కడికి వెళ్ళే ముందు ఆ కాన్ఫ్లిక్ట్ అవుతున్న కంట్రీస్ ఇద్దరు కన్సెంట్ తీసుకోవడం అవసరం అన్నమాట. ఇంపార్షియాలిటీ, సో వెళ్ళి అక్కడ స్టేషన్ అయిన తర్వాత వాళ్ళు ఇంపార్షియల్గా బిహేవ్ చేయాలి. అందుకే వాళ్ళు ఏంటంటే అక్కడ పీస్ అండ్ స్టెబిలిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద పీపుల్ అండ్ అలాగే సీజ్ ఫైర్ని ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ఇలా ఇంపార్షియల్ యాక్టివిటీస్లోనే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ అక్కడ మళ్ళీ అదేంటి ఉమెన్ రైట్స్ని ప్రమోట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఇలాంటి విషయాల్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. నో యూజ్ ఆఫ్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ డిఫెన్స్ ఆఫ్ ద మ్యాండేట్. సో ఫోర్స్ని వాళ్ళు యూజ్ చేయడానికి లేదు అంటల్ అన్లెస్ సెల్ఫ్ డిఫెన్స్ కోసమో ఆర్ వాళ్ళు దేనికోసం అక్కడ స్టేషన్ చేశారో అంటే స్టేషన్ అయ్యారో. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 2 కంట్రీస్ మధ్య సీజ్ ఫైర్ని ఇంప్లిమెంట్ ప్రాపర్గా అవుతుందో లేదో చూడడానికి వెళ్ళారు అనుకోండి. సో అలాంటి పరిస్థితుల్లోనే అది ప్రాపర్గా చేయాలి అనకే వీళ్ళు ఫోర్స్ని యూజ్ చేయడానికి అవుతుంది కానీ లేకపోతే యూజ్ చేయకూడదు అన్నమాట. నెక్స్ట్ పద్మ అవార్డ్స్. President Draupadi Murmu conferred Padma Awards to 66 eminent personalities for the year 2026 at the first civil investiture ceremony held at Rashtrapati Bhavan. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పద్మ అవార్డ్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ గారు పద్మ అవార్డ్స్ ఎవరికి వచ్చాయో అవి మనకి జనరల్గా రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేస్తారు. ఆ అవార్డీస్కి ఏంటంటే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే వాళ్ళకి సత్కారం చేశారన్నమాట. సో దానివల్ల మనకి పద్మ అవార్డ్స్ అనేది న్యూస్లో ఉంది. ద అవార్డ్స్ ఆర్ అనౌన్స్డ్ యాన్యువల్లీ ఆన్ ద రిపబ్లిక్ డే. ఫర్ 2026 ద ప్రెసిడెంట్ అప్రూవ్డ్ 131 పద్మ అవార్డ్స్. మనకి 2026కి 131 పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో కేటగిరీస్ కూడా 5 పద్మ విభూషణ్లు, 13 పద్మభూషణ్లు అండ్ 113 పద్మశ్రీలు ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ రిమైనింగ్ మనకి ఇప్పుడు అవుతున్న సెరమనీలో 66 మెంబర్స్కే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఇంకొక సెరమనీ పెడతారని చెప్తున్నారు అన్నమాట. సో ఈసారి మనకి కీ రిసిపియంట్స్ ఎవరంటే ధర్మేంద్ర సింగ్ దియోల్. అతనికి ఏంటంటే పద్మ విభూషణ్ వచ్చింది. అతను చనిపోయారు కానీ అతని వర్క్కి రికగ్నిషన్గా వచ్చిందన్నమాట. అండ్ రాజం రిసీవ్డ్ పద్మ విభూషణ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు మ్యూజిక్. అలాగే భగత్ సింగ్ Padma Bhushan for the public affairs and Uday Kotak Padma Bhushan for trade and industry and Harmanpreet Kaur Padma Shri for sports మాట. అలాగే ఫోక్ మ్యూజిషియన్ త్యాగరామ్ భీల్ వాజ్ కన్ఫర్మ్డ్ ద పద్మశ్రీ అవార్డ్ ఫర్ ద కీపింగ్ అలైవ్ ద లెగసీ ఆఫ్ అల్గోజా. అల్గోజా అన్నది మనకు ఒక విండ్ ఇన్స్ట్రుమెంట్ మాట. ఇది మనకి డబుల్ ఫ్లూట్లా ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఫ్లూట్ అన్నది మనకి పంజాబ్ అండ్ రాజస్థాన్ ప్రాంతంలో ఫోక్ మ్యూజిక్ ఉంటుంది కదా, అందులో యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ మాట. ఓకే, సో ఇది మనకి గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ మాట. నెక్స్ట్
పద్మ అవార్డ్స్ అన్నవి వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ ద కంట్రీ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1954. ఇది మనకి 1954 నుంచి ఇవ్వడం ప్రారంభించారు. అండ్ ఇవి 3 కేటగిరీస్లో ఇస్తారన్నమాట. ఏంటవి? పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మవిభూషణ్ అన్నది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ మాట. ఓకే, అండ్ పద్మభూషణ్ అన్నది థర్డ్ అండ్ పద్మశ్రీ అన్నది ఫోర్త్ మాట. సో నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఇది సెకండ్ కదా, సో మనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటో ఇండియాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. దే ఆర్ అవార్డెడ్ యాన్యువల్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్. సో ఈ పర్టికులర్ అవార్డ్స్ అన్నవి చెప్పాను కదా, రిపబ్లిక్ డే రోజు ప్రతి ఇయర్ మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ ఫీల్డ్స్లో అంటే మనకి సోషల్ వర్క్, ఆర్ట్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్, ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సివిల్ సర్వీసెస్ అంటూ ఇలా వివిధ విభాగాల్లో మనకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎక్సెప్షనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి సో వివిధ విభాగాల్లో వాళ్ళ సర్వీసెస్ని గుర్తిస్తూ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దే ఆర్ అనౌన్స్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ రిపబ్లిక్ డే, ఓపెన్ టు ఆల్ పర్సన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద రేస్, ఆక్యుపేషన్, పొజిషన్ ఆర్ జెండర్. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఎవరో చెప్తున్నారు అన్నమాట. క్యాన్ బి అవార్డెడ్ పోస్ట్మోస్ట్లీ అంటే ఏంటి, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు చేసిన, బతికున్నప్పుడు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేస్తూ కూడా మనకి అవార్డ్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు అన్నమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మనకి ఈ అవార్డ్స్ ఇవ్వడానికి ఫస్ట్ రికమెండేషన్స్ పంపించాలన్నమాట. ఎవరు ఆ రికమెండేషన్స్ పంపించవచ్చు అంటే స్టేట్ గవర్నమెంట్ పంపించవచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ పంపించవచ్చు, అలాగే ప్రీవియస్గా అవార్డ్స్ ఎవరైనా తీసుకున్నారో వాళ్ళు రికమెండ్ చేయొచ్చు, లేకపోతే పబ్లిక్ అయినా రికమెండ్ చేయొచ్చు. ఇలా మనకి ఇన్ని విధాలుగా మనం ఎవరికి ఆ పర్టికులర్ వాళ్ళు ఎక్సెప్షనల్గా సర్వీస్ చేశారు కంట్రీకి అన్న వాళ్ళు ఆ సర్వీస్ని గుర్తించుతూ మనం ఆ కమిటీకి రికమెండ్ చేయొచ్చు అన్నమాట. మేనేజ్ బై పద్మ అవార్డ్స్ కమిటీ. సో ఒక కమిటీ ఫామ్ అవుతుంది, ఆ కమిటీకే మనం రికమెండేషన్స్ పంపించాలి. ఆ కమిటీ పేరేంటి? పద్మ అవార్డ్స్ కమిటీ మాట. సో ఈ పద్మ అవార్డ్స్ కమిటీ అన్నది ప్రైమ్ మినిస్టర్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ కమిటీ అన్నది రికమెండేషన్స్, సో ఫైనల్గా మనకి ఈ కమిటీకి రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ మినిస్టర్స్ అయినా, అలాగే ప్రీవియస్ అవార్డీస్ అయినా, అలాగే పబ్లిక్ అయినా మనకి రికమెండేషన్స్ పంపిస్తే ఈ కమిటీ అన్నది ఫైనల్గా కొంత లిస్ట్ని మనకి ప్రైమ్ మినిస్టర్కి అండ్ ప్రెసిడెంట్కి అప్రూవల్కి పంపిస్తుంది. ఫైనల్గా అప్రూవల్ అయ్యి మనకి అవార్డ్స్ అన్నవి డిక్లేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫెరోసీన్. సో ఫెరోసీన్ అన్నది మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, ముఖ్యంగా కెమిస్ట్రీ పార్ట్లో. ఓకే, రీసెర్చర్స్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ హ్యావ్ సింథసైజ్డ్ అ న్యూ కార్బన్ ఫ్రీ మాలిక్యూల్ విత్ ద స్ట్రక్చర్ సిమిలర్ టు ferrocene, solving a chemistry puzzle that have remained unsolved for more than 70 years. So మనకి ఐఐటి మెడ్రాస్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఒక పర్టికులర్ అచీవ్మెంట్ చేసింది. ముఖ్యంగా మనకి ఇది ఏ ఫీల్డ్ గురించి? ఆర్గానోమెటలిక్ కెమిస్ట్రీ. ఆర్గానోమెటలిక్ కెమిస్ట్రీ అంటే మనకి ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మాట. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఇట్ స్టడీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ప్రాపర్టీస్ of materials formed by bonds between carbon and metals మాట. సో కార్బన్ అంటే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం కదా. సో ఇదేంటంటే ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ అంటే మనకి ఇట్ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మనకి నేచర్లో కొన్ని మెటల్స్ ఉంటాయి, అవి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, అవి ఎలా ఉన్నాయంటే మనకి బాండేజ్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద కార్బన్ అండ్ మెటల్స్ మాట. సో అలాంటి మెటీరియల్స్ గురించి చదివే ఈ ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ మాట. సో ఈ ఫెరోసీన్ అన్నది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెటీరియల్ దట్ కమ్స్ అండర్ ద ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ మాట. సో ఈ ఫ్లెరోసిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కెమిస్ట్రీ డ్యూ టు ద హై స్టెబిలిటీ అండ్ అన్యూజువల్ బాండింగ్. సో బాండింగ్ అన్నది మనకి మెటల్కి అండ్ అలాగే కార్బన్ కాంపౌండ్కి ఉండడం వల్ల ఇది అన్నది యూనిక్గా ఉంటుందన్నమాట.
సో దాని ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఫెరోసిన్ ఈజ్ అ కెమికల్ కాంపౌండ్ డిస్కవర్డ్ ఇన్ 1950 విత్ ద యునిక్ శాండ్విచ్ స్ట్రక్చర్ మాట. సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంది? సో ఐరన్ ఆటమ్స్ ప్లేస్డ్ బిట్వీన్ 2 కార్బన్ రింగ్ మాలిక్యూల్స్ మాట. సో కార్బన్ మధ్యలో ఐరన్ ఉంటుంది. సో దీన్నే మనకి ఫెరోసిన్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. సో దీని అప్లికేషన్స్ ఏంటంటే మనకి మెడిసిన్, బ్యాటరీస్, క్యాటలిస్ట్, అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ అవుతుంది అన్నమాట. సో ఆర్గానో కెమిస్ట్రీకి కూడా, ఈ ఆర్గానో మెటాలిక్ కెమిస్ట్రీకి కూడా అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయంటే ఫార్మా ఇండస్ట్రీస్, అలాగే మనకి ఫ్యూయల్ ప్రాసెసింగ్, వీటిల్లో అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫెరోసిన్ గురించి కూడా మనకి అప్లికేషన్స్ ఈ మెడిసిన్స్, బ్యాటరీస్, క్యాటలిస్ట్ ఇలా వివిధ ఫీల్డ్స్లో మనకి అప్లికేషన్ ఉంది. సో ఈ న్యూ డిస్కవరీ వల్ల మనకి లైక్ అచీవ్ చేసింది ఏంటంటే రీసెర్చ్ సింథసైజ్డ్ కంప్లీట్లీ కార్బన్ ఫ్రీ మాలిక్యూల్ సిమిలర్ టు ఫెరోసిన్. అంటే ఫెరోసిన్ స్ట్రక్చర్గా లేదు, కానీ ఫెరోసిన్ ఇచ్చే ఫంక్షనాలిటీ ఇస్తుంది. సో దాన్ని రీసెర్చర్స్ కనిపెట్టారని చెప్తుంది. సో ఇన్ ద న్యూ మాలిక్యూల్ ఓస్మియం రిప్లేసెస్ ఐరన్ అట్ ద సెంటర్. మనం ఇందాక ఏం చూసాం? ఫెరోసిన్ అన్నది ఐరన్ ఈ శాండ్విచ్ బిట్వీన్ కార్బన్ కదా. సో ఇక్కడ ఐరన్ బదులు ఓస్మియం అని చెప్పి ఒక పర్టికులర్ మెటల్ ఉంది. అండ్ ద బోరాన్ బేస్డ్ రింగ్స్ ప్లేస్ కార్బన్ రింగ్స్ మాట. అంటే కార్బన్ ప్లేస్లో మనకి బోరాన్ ఉంది మాట. సో ద డిస్కవరీ సాల్వ్డ్ అ సైంటిఫిక్ పజిల్ దట్ హ్యాస్ రిమైన్డ్ అన్సాల్వ్డ్ ఫర్ మోర్ దెన్ 7 decades మాట. సో మనకి ఈ ఫెరోసిన్ అన్నది సేమ్ ఫంక్షనాలిటీ మనకి ఈ ఆస్మియం మెటల్ని బోరాన్ మధ్యలో పెట్టిన సేమ్ ఫంక్షనాలిటీ మనం అచీవ్ చేస్తున్నాం. ఓర్షనిక్ మిజైల్ మాట. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే రష్యా మనకి యుక్రెయిన్ మీద ఈ మిజైల్ని యూజ్ చేసినట్టు న్యూస్లో ఉంది. సో దీని గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. ఇది ఒక ఇంటర్మీడియట్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ మాట. ఇంటర్మీడియట్ రేంజ్ అంటే మనకి అరౌండ్ 3500 to 5500 కిలోమీటర్స్ రేంజ్ ఉంటే దాన్ని ఇంటర్మీడియట్ రేంజ్ అంటాం. అండ్ హైపర్సోనిక్ అంటే మోర్ దెన్ 5 Mach స్పీడ్ ఉంటే దాన్ని హైపర్సోనిక్ మిజైల్స్ అంటాం. సో బిలీవ్ టు బి బేస్డ్ ఆన్ ద రష్యన్ రుబెజ్ సిస్టమ్. ఓకే, సో రష్యాలో రుబెజ్ సిస్టమ్ అని చెప్పి ఆల్రెడీ మిజైల్స్ ఉన్నాయి. దాని లాంటి సిస్టమే ఈ పర్టికులర్ మిజైల్ మాట. ఇట్ కెన్ క్యారీ బోత్ న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్ వార్ హెడ్. సో ఇది న్యూక్లియర్ వార్ హెడ్ని అండ్ కన్వెన్షనల్ వార్ హెడ్ని కూడా క్యారీ చేయగలం అన్నమాట. అండ్ ఇది ఒక బ్యాలిస్టిక్ మిజైల్. Its strike range is estimated between 3000 to 5500 kilometers, allowing to target large parts of Europe. So, ఈ particular range తో యూరోప్ వరకు ఇది రీచ్ అవ్వచ్చు మాట. It is almost impossible for the modern air defense system to intercept the missile owing to the speed of 10 Mach. So, hypersonic కదా, above Mach 5 ఉంటేనే hypersonic అంటాం, కానీ దీని స్పీడ్ ఎంత ఇక్కడ Mach 10 మాట. సో మనకి ఏంటంటే ఇప్పుడున్న రేడార్స్ ఇవన్నీ కనిపెట్టడం కష్టం అంటుంది. వాట్ makes oceanic especially significant its ability to carry multiple warheads capable of striking different targets simultaneously. సో ఇదేంటంటే మనకి ఈ మిజైల్ అన్నది ఒకేసారి ఎక్కువ వార్హెడ్స్ని లైక్ లాంచ్ చేయగలదు, అలాగే డిఫరెంట్ టార్గెట్స్కి లాంచ్ చేయగలదు అన్నమాట. అంటే ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ వార్హెడ్స్ని తీసుకెళ్ళచ్చు. అండ్ అలాగే ఒకేసారి డిఫరెంట్ లొకేషన్స్కి ఆ టార్గెట్స్ని లాంచ్ చేయడం అవుతుంది అన్నమాట. సో దాన్నే మల్టిపుల్ వార్హెడ్ క్యాపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ డిఫరెంట్ టార్గెట్స్ సైమల్టేనియస్లీ అంటారు. సో ఇలాంటి ఫీచర్ జనరల్గా మనకి ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిసైల్స్కి ఉంటుంది. అంటే హూస్ రేంజ్ ఈజ్ 5500 kilometers. సో ఇలాంటి మిసైల్స్కే ఇలాంటి క్యాపబిలిటీ ఉంటుంది. కానీ ఇది ఒక ఇంటర్మీడియట్ మిజైల్ అయినా ఈ క్యాపబిలిటీ ఉండడం మనం గమనించవలసిన విషయం అన్నమాట. సో ఇండియాలో కూడా మనకి ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ లాంటిది ఉంది. సో దానికి ఆ ఫీచర్ ఉంది. సో అది ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో, ఏ మిజైల్లో మనకి వార్ హెడ్స్ క్యాపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ డిఫరెంట్ టార్గెట్స్ సైమల్టేనియస్లీ, ఈ ఫీచర్ ఏ ఇండియన్ మిజైల్లో ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, డెత్స్ కాస్డ్ బై లైట్నింగ్ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్లీ రైజింగ్. సో లైట్నింగ్ వల్ల మనకి డెత్స్ అనేవి పెరుగుతుందని ఈ న్యూస్ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో మనం లైట్నింగ్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఇది ఒక మనకి క్లైమేట్ ఫినామినా అన్నమాట. సో లైట్నింగ్ ఈజ్ అ సడన్ మ్యాసివ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇన్ అన్ అట్మాస్ఫియర్ అక్కర్స్ బిట్వీన్ క్లౌడ్ టు క్లౌడ్ ఆర్ క్లౌడ్
క్లౌడ్ టు గ్రౌండ్ డ్యూ టు చార్జ్ సపరేషన్. సో మనకి లైట్నింగ్ అన్నది ఎలక్ట్రిక్ ఛార్జ్ వల్ల జనరేట్ అవుతున్న మనకి ఒక పర్టికులర్ క్లైమేట్ ఫినామినా. సో ఈ ఛార్జ్ అనేది మనకి క్లౌడ్ టు క్లౌడ్ మధ్య అయినా జనరేట్ అవుతుంది, ఆర్ క్లౌడ్ టు గ్రౌండ్ మధ్య అయినా జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఇది క్లౌడ్లో స్టార్ట్ అయ్యి ఆ ఛార్జ్ అనేది క్లౌడ్ టు క్లౌడ్ మధ్య అయినా మనకి లైట్నింగ్ వస్తుంది, లేకపోతే లైట్నింగ్ భూమి మీద పడి కూడా మనకి ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది భూమికి ట్రావెల్ అయ్యి కూడా మనకి లైట్నింగ్ వస్తుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా లైట్నింగ్తో ఎప్పుడు థండర్ సౌండ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి లైట్నింగ్ వచ్చినప్పుడు సౌండ్ కూడా వస్తుంది, కానీ రెండు డిఫరెంట్గా ఎందుకు వస్తుందంటే లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ కాబట్టి ఫస్ట్ లైట్నింగ్ వచ్చి తర్వాత మనకి సౌండ్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థండర్ స్టార్మ్. సో ఎలా ఇది అవుతుందో చూద్దాం. ఇన్సైడ్ థండర్ క్లౌడ్ స్ట్రాంగ్ ఎయిర్ కరెంట్ సపరేట్ చార్జెస్. సో థండర్ క్లౌడ్స్ అంటే మనకి ఇదేంటి వర్షం ఇచ్చే క్లౌడ్స్ ఉంటాయి కదా, డార్క్ క్లౌడ్స్, పెద్ద క్లౌడ్స్ ఉంటాయి, వాటిని థండర్ క్లౌడ్స్ అంటారు. స్ట్రాంగ్ ఎయిర్ కరెంట్ సపరేట్ చార్జెస్. సో మనకి ఎయిర్ కరెంట్ స్ట్రాంగ్గా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా క్లౌడ్లో ఏంటంటే మనకి వర్షం పడే క్లౌడ్స్ మనకి డెన్స్గా ఉంటాయి కదా, సో అందులో మనకి ఐస్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ ఐస్ మాలిక్యూల్స్ రప్చర్ వల్ల ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ మనకి ఫామ్ అవుతాయి, పాజిటివ్ నెగిటివ్గా ఫామ్ అవుతాయి అన్నమాట. కానీ క్లౌడ్లో ఏమవుతుందంటే మనకి ఈ రెండు ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో అందుకే క్లౌడ్ ఫార్మేషన్ ప్రాపర్గానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఈ ఎయిర్ కరెంట్స్ అన్నవి స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అయిపోవడం వల్ల ఈ పర్టికులర్ క్లౌడ్లో మనకి ఎయిర్ వల్ల ఏంటంటే మనకి ఛార్జెస్ అన్నవి సపరేట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఎలా అంటే క్లౌడ్ పైన అంతా పాజిటివ్ ఛార్జ్ అయిపోతుంది, క్లౌడ్ కింద అంతా నెగిటివ్ ఛార్జెస్ అవుతుందన్నమాట. సో ఇలా మనకి డిఫరెన్షియల్గా ఇలా అయిపోవడం వల్ల ఏంటంటే ఇక్కడున్న ఎయిర్ అన్నది సపరేషన్గా ఉంటుంది కదా, కానీ మనకి కొన్ని టెంపరేచర్స్లో ఈ ఎయిర్ అన్నది కూడా పోతుంది. అప్పుడు మనకి ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్ ట్రావెల్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఆటోమేటిక్గా ఇలా మనకి ట్రావెల్ అవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కదా. ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్నే మనం లైట్నింగ్ అంటున్నాం అన్నమాట. ఓకే, టాప్ బికమ్స్ పాజిటివ్లీ చార్జ్, బాటమ్ బికమ్స్ నెగిటివ్లీ చార్జ్. ఎయిర్ నార్మలీ యాక్ట్స్ లైక్ అన్ ఇన్సులేటర్, సో చార్జ్ కెనాట్ మిక్స్. నార్మల్ సిచ్యువేషన్లో ఎయిర్ మధ్యలో ఉండడం వల్ల మనకి ఈ చార్జ్ అనేది మిక్స్ అవ్వదు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఈ ఎయిర్ లేయర్ అన్నది కూడా మనకి ప్రొటెక్ట్ చేయదు అన్నమాట. సో వెన్ చార్జ్ డిఫరెన్సెస్ బికమ్ వెరీ హై ద ఎయిర్ బ్రేక్స్ డౌన్, ద సడన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ అక్కర్స్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ లైట్నింగ్ అన్నమాట. ర్యాపిడ్ హీటింగ్ ఆఫ్ ఎయిర్ అరౌండ్ ఇట్ ప్రొడ్యూసెస్ అ థండర్. సో సౌండ్ ఏంటంటే మనకి ఎందుకు వస్తుందంటే ఆ హీట్ వల్ల వచ్చే సౌండే ఈ థండర్ అన్నమాట. కానీ ఫస్ట్ మనకి స్పార్క్ వస్తుంది, తర్వాత సౌండ్ వస్తుంది, ఎందుకంటే లైట్స్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్ కాబట్టి. నెక్స్ట్, లైట్నింగ్ కెన్ అక్కర్ బిట్వీన్ ఆపోజిట్ చార్జెస్ విత్ ఇన్ ద థండర్ స్టార్మ్. అంటే క్లౌడ్లో అంటే మనకి చెప్పాను కదా పాజిటివ్ నెగిటివ్. సో మనకి ఈ పర్టికులర్ ట్రావెలింగ్ వల్ల మనకి ఈ లైట్నింగ్ అన్నది విత్ ఇన్ ద క్లౌడ్ అయినా రావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి క్లౌడ్ డౌన్ లేయర్ అన్నది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఎర్త్ సర్ఫేస్ మీద మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఈ పాజిటివ్ ఛార్జ్ అంతా మనకి ఇట్ విల్ ట్రావెల్ టువర్డ్స్ ద ఎనీ ఎలిమెంట్స్ దట్ ఆర్ పాయింటెడ్ మాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్, ఈ ఎర్త్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ అంతా మనకి ఏదైనా షార్ప్గా ఆర్ లేకపోతే పాయింటెడ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ మౌంటైన్, లేకపోతే ట్రీ, లేకపోతే ఏదైనా పోల్. సో మనకేంటంటే ఎర్త్ మీద ఉన్న ఛార్జ్ అంతా మనకి ఏదైనా పాయింటెడ్ ఆబ్జెక్ట్స్ వైపు కాన్సన్ట్రేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకే అప్పుడు ఏంటో ఉంటుందంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అన్నది మనకి అండ్ నెగిటివ్ ఛార్జ్ అన్నది మూవ్ అయ్యి, సో అప్పుడు కూడా ఇంటరాక్షన్ బిట్వీన్ ద క్లౌడ్ అండ్ ఎర్త్ మధ్యలో కూడా మనకి లైట్నింగ్ అన్నది ఫామ్ అవుతుంది. సో అందుకే అప్పుడు మనకి లైట్నింగ్ పిడుగు పడుతుంది అంటారు కదా. సో చెట్టు మీదో లేకపోతే ఏదైనా మౌంటైన్ మీదో లేకపోతే ఏదైనా పోల్ మీద పడడం జరుగుతుంది, ఎందుకంటే ఎర్త్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ అంతా మనకి ఎటువైపు ట్రావెల్ అవుతుంది, ఏదైనా పాయింటెడ్ ఆబ్జెక్ట్స్ మీద ట్రావెల్ అవుతుంది కాబట్టి. సో ఆ లైట్నింగ్ అన్నది కాన్సన్ట్రేషన్ మనకి పవర్ మూమెంట్ అన్నది ఆ పాయింటెడ్ ఆబ్జెక్ట్స్ మీదకి వస్తుంది అన్నమాట. అందుకే చెట్టుల దగ్గర వీటి దగ్గర మనకి పిడుగులు పడుతున్నప్పుడు నించోకూడదని చెప్తారు అన్నమాట పెద్దవాళ్ళు.
సో అకార్డింగ్ టు ద ఎన్సీఆర్బి డేటా ట్రెండ్స్, లైట్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ కాజెస్ ఆఫ్ ద డెత్ అమాంగ్ న్యాచురల్ హజార్డ్స్ ఇన్ ఇండియా అన్నమాట. సో మనకి న్యాచురల్ హజార్డ్స్ వల్ల చనిపోతున్న రీజన్స్లో లైట్నింగ్ అన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ టాప్ మోస్ట్ రీజన్గా చెప్పొచ్చు అన్నమాట. సో ఇలాంటి ఇన్సిడెన్సెస్ ఏ స్టేట్స్లో ఎక్కువ అవుతున్నాయంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా అండ్ జార్ఖండ్ అన్నమాట. థ్యాంక్ యూ.